నా జర్నీ 2002 సంవత్సరంలో ఏదైతే మొదలయ్యిందో యాన్యువల్ ఇన్కమ్ 5,000 రూపీస్తో మొదలు పెట్టానండి. 2002లో మై ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ వాస్ 5,000 రూపీస్. టుడే ఐఎమ్ డూయింగ్ రీజనబుల్లీ గుడ్. సో ఎన్ని సినిమాలు యాడ్ అయ్యో తెలుసుకోవచ్చా? 5,000 సంవత్సరానికి 5,000 రూపాయలు ఇన్కమ్తో మొదలుపెట్టిన నేను ఈరోజు వీఆర్ హ్యాండ్లింగ్ మోర్ దెన్ 300 crores ప్లస్. డబ్బు సంపాదించడానికి 2 మార్గాలండి. ఒకటి జాబ్, ఒకటి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. జాబ్లో ఏం జరుగుతుందంటే షార్ట్ టర్మ్లో గెయిన్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో లాట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్స్ కూడా వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బాగా ట్రీట్ చేయడం తెలుసు, కానీ మేము మనీని ట్రీట్ చేయడం, ఎలా ట్రీట్ చేయాలో వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళకి రిసోర్సెస్ తక్కువగా ఎట్లయితే ఉన్నాయో అవసరాలు తక్కువ, దాంతోపాటు కోరికలు కూడా చాలా తక్కువ. పక్కింటి వాళ్ళు మంచి కారు కొన్నారు కాబట్టి మనకు అవసరం ఉన్నా లేకుండా కారు కొనాలి, లేదో వాళ్ళు ఏదో గోల్డ్ కొన్నారు, అవసరం ఉన్నా లేకుండా మనం కొనాలి. వాళ్ళు ఫారిన్ ట్రిప్, ఇంటర్నేషనల్ ట్రావెల్ వెళ్ళాలి, అట్లీస్ట్ మనం ఏ కాశ్మీర్లో సిమ్లా, మనాలి వెళ్ళాలి. అర్నింగ్ ముఖ్యమే, దానికంటే ముఖ్యం హౌ యు ఆర్ స్పెండింగ్. ఎట్లా స్పెండ్ చేస్తున్నాము, వచ్చిన రిసోర్సెస్ ఆర్ ఇన్కమ్ని మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఉన్నాము, గోల్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటా ఉన్నాము. అన్నిటికంటే ముఖ్యం మన గోల్స్ ఫుల్ఫిల్ చేయడానికి మన దగ్గర అంటూ ఒక ప్లాన్ ఉందా లేదా. 25,000, 30,000 శాలరీ సంపాదిస్తుంది, బట్ ఈజ్ విల్లింగ్ టు అఫోర్డ్ అన్ ఐఫోన్. సో ఈవెన్ మనం కూడా ఒక 1.5 lakhs ఆర్ 1.25 lakhs పెట్టి ఐఫోన్ కానీ ఈ ఫోన్ కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. బట్ 25,000, 30,000 శాలరీ వస్తున్న వాళ్ళు ఈవెన్ 4x, 5x నీ శాలరీ కంటే ముందే నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు. సో అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న జనరేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు. అఫోర్డబిలిటీ వచ్చినప్పుడే ఆలోచన బాగా ఉంటుంది. అఫోర్డబిలిటీ లేనప్పుడు పీపుల్ చేస్. డబ్బు సంపాదించి ఏం కావాలంటే అది కొనుక్కోండి, కానీ సంపాదించిన దాంట్లో అట్లీస్ట్ ఒక 20% పక్కనేయండి. నేను డిగ్రీ చదువుతూ జాబ్ జర్నీ స్టార్ట్ అయింది. పార్ట్ టైం జాబ్ ఐ యూజ్ టు ఎర్న్ 600 రూపీస్. మీరు ఆలోచించారా ఈ స్టేజ్కి వస్తారని? సో నేను అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు 25,000 శాలరీ వస్తే ఐ థింక్ ఇట్స్ లైఫ్ టైం అచీవ్మెంట్ అని నాకు ఫీల్ ఉండేది. ఇది సాధించగలిగితే నేను ఇంతకంటే పెద్దగా ఇంకా అవసరం ఉండకపోవచ్చేమో అన్న థాట్ ప్రాసెస్లో ఉండేవాడిని. ఎన్ని జీరోస్ యాడ్ అయ్యండి? నా లైఫ్ ఎందుకు ఇట్లా ఉంది, ఎప్పుడు డబ్బు సంపాదించలేను, డబ్బులు ఉండట్లేదు, ఖర్చులు బాగా అయిపోతున్నాయి, అందరూ ఎదిగిపోతూ ఉన్నారు, నేనే ఎదగట్లేదు, నా దగ్గర కార్ లేదు, ఇల్లు లేదు అని ఏం చేస్తున్నాము, సబ్కాన్షియస్ మైండ్కి గట్టిగా చెప్తా ఉన్నాము. అందు గురించి ఇనీషియల్ 5 to 7 years ఆఫ్ కెరియర్, నో లోన్స్, నో EMIs, నో కమిట్మెంట్స్. ఇట్ విల్ కీప్ యూ ఫ్రీ ఫ్రమ్ వాట్ యూ వాంట్ టు డూ. జాబ్ నచ్చకపోతే అందులోంచి బయటికి వచ్చే వెసులుబాటు మీకు కలుగుతుంది. అదే EMI ఉందనుకోండి, చాలా ఫ్యామిలీస్లో మ్యారేజ్ ఇంటికి లింక్ అయి ఉంటుంది, ఇల్లు లేకపోతే మ్యారేజెస్ అవ్వట్లేదు. సో వెరీ డెలికేట్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. వెన్ ద డే యూ రీచ్ అ స్టేజ్, మీ మంత్లీ ఎక్స్పెండిచర్, మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ చూసుకోగలిగితే, దట్ మీన్స్ యూ అటెండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. వీ ఆల్ షుడ్ ఎయిమ్ ఫర్ దట్. మన ప్లానింగ్ అంతా ఇంతే, ఈ 3 stages. కాంప్లెక్సిటీ ఇంప్రెస్ చేస్తుంది, సింప్లిసిటీ వెల్త్ క్రియేట్ చేస్తుంది. SIFలు, AIFలు, PMSలు ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ప్రోడక్ట్స్, ఇంప్రెసివ్ బట్ నాట్ నెసెసరీ దే క్రియేట్ వెల్త్. మనం పిల్లలకి ఏం నేర్పించాలి? ఎందుకంటే మనం మెజారిటీ ప్రోగ్రామ్ చూసే వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్టు అట్లీస్ట్ 30 to 40, 45 ఏజ్ బ్రాకెట్లో ఉన్నారు కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం నేర్పించాలి?